నేను మొట్టమొదటిసారిగా 2020లో ఇది స్టార్టింగ్ అప్పుడు వచ్చాను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇంచుమించు వస్తూనే ఉన్నా. ఎందుకో నాకు ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళని చూస్తే చాలా బాధ, జాలి అనిపించింది. అక్కడ మనుషులు, వాతావరణం, వీళ్ళ పరిస్థితి చూసిన తర్వాత. అండ్ శంకర్ గారిని చూసి నాకు కూడా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆయన ఎక్కడి నుంచో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేస్తూ, ఆ భగవంతుడి సేవ ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి, ఇంచుమించు 500 మంది దాకా అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన సేవ చేస్తున్నారు. ఆయన చాలా పుణ్యాత్ములు, ధన్యులు కూడా. మాకు కూడా ఇది చూసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి ఇది చాలా బాగుంది, సౌకర్యంగా ఉంది. పేషెంట్లకు కూడా హాస్పిటల్ ఉంది, వైద్యం చేస్తున్నారు, అక్కడ బెడ్లు ఉన్నాయి. ఒక ఐ థింక్ ఒక స్టేషనరీ డాక్టర్ కూడా ఉన్నట్టున్నారు. ముగ్గురు నర్సులు ఉన్నారు అందులో. పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ, ఇన్ పేషెంట్లు కానీ బెడ్ మీద పడుకోబెట్టి. అండ్ నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి సీరియస్ పేషెంట్లు అయితే కామినేని హాస్పిటల్కి పంపిస్తున్నారన్నారు. చాలా బాగుంది, చాలా సౌకర్యంగా చేస్తున్నారు వీళ్ళు. మనకి నేను ఉడతా భక్తిగా నేనేదో సాయం చేస్తానేమో కానీ జనాలు వీలైనంత మంది వచ్చి మీరు కూడా మీకు చేతనైంది ఉడతా భక్తిగా అమాయకులకి సేవ చేసి ఆయనకి శంకర్కి చేదోడు వాదోడు అని నిలవాలని కోరుకుంటున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.